నైట్ మీరెవరినో చూసి రాజు జ్యోతి అనుకుని కన్ఫ్యూజ్ అయ్యారా ఆంటీ? వాళ్ళిద్దరూ వాళ్ళ గదిలోనే నిద్రపోతున్నారు. నేను వెళ్ళి నా కళ్ళతో చూశాను. నేను కూడా నా కళ్ళతో క్లియర్గా రాజీవ్ని చూశాను. రాజీవ్ని చూసి ఎవరో అయ్యుంటారని నేనెందుకు అనుకుంటాను? నీకింకా డౌట్ రాలేదా శ్రావ్య? కాకపోతే అమ్మాయి మోడర్న్ డ్రెస్ లో అటు తిరుగుంది కాబట్టి, జ్యోతి అలాంటి డ్రెస్సులు వేసుకోదు కాబట్టి నువ్వే అని నేను భ్రమపడ్డాను. కానీ నేను చూసింది మాత్రం రాజీవ్నే. అందుకే నేను నీకు అన్నిసార్లు ఫోన్ చేశాను. మరి నేను చూసినప్పుడు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా ఆంటీ. మరి తేడా ఎక్కడ జరిగిందంటారు? దీని వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉంది శ్రావ్య. ఒకే మనుషులు నాకు రోడ్డు మీద, నీకు ఇంట్లో కనిపించారంటే మనమిద్దరం ఊహించిందేదో జరుగుతుంది. కావాలనే వాళ్ళు నిన్ను మస్కా కొట్టించినట్టున్నారు. త్వరలోనే అంతా బయటపడుతుంది. మీరేమో బయట చూశానంటున్నారు, వాళ్ళేమో ఇంట్లోనే ఉన్నారు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉందా ఆంటీ? నేను బల్ల గుద్ది చెప్తున్నాను శ్రావ్య. నైట్ బయటున్నది రాజీవే, పక్కనున్నది జ్యోతినే. వాళ్ళు నీ కళ్ళు గప్పి బయటికి వెళ్ళొచ్చారు. పరిస్థితి నీ చేయి దాటిపోయిందని నాకిప్పుడే అర్థమైంది. ఏమో ఆంటీ, నాకంతా అయోమయంగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? శ్రావ్య, నువ్వు జ్యోతిని చేసే టార్చర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. డోసుని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయి. శారద వచ్చాక డ్రామాని వేరే స్థాయికి తీసుకెళ్ళాలి. శారద ఎందుకు వస్తుంది ఆంటీ? కన్న కూతురు బాధపడుతుందని తెలిసి నిన్ను కూతురులా అనుకుంటున్న ఆ తల్లి శారద తట్టుకోలేక ఖచ్చితంగా వస్తుంది. సరే, ఏం చేయాలో ప్లాన్ చెప్పండి ఆంటీ.